శ్రీమాత్రే నమః. నా సౌందర్యలహరి ప్రపంచానికి స్వాగతం అండి. శుక్రవారం మరియు మంగళవారం తప్పకుండా అమ్మ గురించి కానీ, చిన్న చిన్న పూజ విషయాలు కానీ తెలుసుకుందామని నాకు సంకల్పం వచ్చింది. ఏంటంటే నాకు పూజ చాలా వచ్చు అని నేను చెప్పడం కంటే, నాకంటే రాని వాళ్ళు నన్ను మామూలుగా ఇన్‌స్టాగ్రామ్‌లోని, యూట్యూబ్‌లో కానీ ఎలా అక్క ఇది ఎలా చేయాలి అని అడుగుతున్నారు కాబట్టి నాకేమనిపించిందంటే ఒక చిన్న చిన్న విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటే మీకు కూడా తెలియని విషయాలు తెలుస్తాయి కదా అని నా మనసుకు అనిపించింది. అందుకే శుక్రవారం, మంగళవారం తప్పకుండా వీడియో చేసి పెట్టాలి. ఒక చిన్న వీడియో అన్నా చేసి అమ్మ గురించి ఏదో ఒక చిన్న విషయం చెప్పుకుందాము అని మనసుకు అనిపించింది. అమ్మవారి సంకల్పం లేకుండా మనం ఏది చేయలేం కదా! అంతే అనుకోవాలి ప్రతి విషయం. అయితే అమ్మవారి గురించి చెప్పాలి అంటే, అమ్మవారికి మల్లెపూలు అంటే చాలా చాలా ఇష్టం కదా! అమ్మవారికి మల్లెపూలు మనం సమర్పించినప్పుడు చాలా కళగా అనిపిస్తుంది. చాలా అందంగా అనిపిస్తుంది పూజ గదంతా. ఎప్పుడు పూజ గదిని తప్పకుండా కళకళలాడేటట్లు చూసుకోండి. ఎందుకంటే మంచి సువాసన ఉండేలాగా చూసుకోండి ఇంట్లో. అదే మనకి మంచి పాజిటివ్‌ని తీసుకొస్తుంది ఇంట్లోకి. నెగెటివ్ ఎనర్జీ ఏది మన వైపు కూడా రాదనమాట. మనం ఇంట్లో ఉండే పూజా విధానాన్ని, మన ఇంట్లో ఉండే అలంకరణని అమ్మ అని అలంకరించుకోవడం వల్లే చాలా చక్కగా అనిపిస్తుందండి మనసుకి. అయితే నేను ఇవాళ మల్లెపూల గురించి చెప్దాం అనుకుంటున్నా. మల్లెపూలని మనం మాలలు కట్టి కొనుక్కొని తెచ్చుకునే కంటే విడిపూలు దొరుకుతాయి కదా! అవి తప్పకుండా చక్కగా తెచ్చుకొని అమ్మవారికి మాల కట్టుకొని వేయడం వల్ల మనకి ఎంత సంతోషంగా అనిపిస్తుందో అమ్మవారి దగ్గరికి అవి చేరితే. ఆ పువ్వు ఏం పుణ్యం చేసుకుందో కానీ ఒక్కరోజు ఆ తల్లి దగ్గర ఉంటుంది. ఇంకా ఆ రోజుతోటి తనకి మోక్షం కలిగి వెళ్ళిపోతుందేమోనని నాకనిపిస్తుంది నిజంగా. అంటే ఆ మల్లెపూలు కూడా మనం తెచ్చుకొని చక్కగా పరిశుభ్రంగా ఉండి అమ్మవారికి కట్టాలనమాట. మనం కట్టే ప్రతి పువ్వు, వేసే ప్రతి ముడి అమ్మవారి శ్లోకాలు వింటూ మంచి మనసుతోటి ఆ అమ్మవారి ప్రవచనాలు, శ్లోకాలు, పాటలు వింటూ గనక కట్టామంటే ప్రతి పువ్వు సంతోషంగా తల్లి దగ్గరికి చేరుతుంది. మనకి కూడా సంతోషంగా అనిపిస్తుంది మనసుకి. అయితే మనం ఇంటికి పూలు తీసుకొస్తాం, కడతాం, పెడతాం కదా! ఫస్టు ఎప్పుడైతే ఆవిడకి సమర్పించిన తర్వాతే మనం పెట్టుకుంటే ఆనందం వేరు. అమ్మవారి ఉపాసనలో ఉండే వాళ్ళకి, అమ్మవారంటే ఇష్టపడే వాళ్ళకి, అమ్మవారిని ప్రత్యేకంగా చూడాలనే వాళ్ళకి నేను చెప్పనవసరం లేదు. ఇదే సంకల్పం ఉంటుంది మనసులో. అయితే ఆవిడకి తప్పకుండా మీరు పువ్వులు ఆవిడకి పెట్టిన తర్వాతే మీరు పెట్టుకోండి. అది కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది అమ్మకి. మనం ఎప్పుడైతే ఆవిడకి ప్రాధాన్యత ఇచ్చి మనం ప్రత్యేకంగా చూసుకుంటూ ఉంటామో, నువ్వు మా ఇంటికి అందరికన్నా నువ్వే ప్రత్యేకం మాకు అని చూసుకుంటామో, ఆవిడ మిమ్మల్ని కూడా ప్రత్యేకమైన బిడ్డలాగే చూసుకుంటుంది. అది మాత్రం తప్పకుండా నేను గ్రహించిన విషయం అది. అది మనసుకు ఇంకా వచ్చేస్తుంది. ఇంకా మనం ఆవిడ ధ్యాసలోనే ఉన్నామంటే ఆవిడ తీసుకొచ్చేస్తుంది. ఆవిడ ఎలా చూసుకుంటుందంటే ఇంక మనం ఏ విషయాన్ని వెనక్కి తిరిగి చూసుకోనవసరం లేదు. అంత బాగా మన తరాల్ని కాపాడుతూ ఉంటుంది ఆ తల్లి. అయితే మల్లెపూలు విషయంలో అయితే మాత్రం నేను ఇవాళ మల్లెపూలు గురించే చెప్దాం అనుకున్నాను. చక్కగా అందరూ మల్లెపూలు సీజన్ కాబట్టి తెచ్చినప్పుడు ఈ పద్ధతి పాటిస్తూ అమ్మవారికి పూలు కట్టి అమ్మ దగ్గరికి చేర్చండి. అయితే మల్లెపూలు, అలంకరణలు, పువ్వులు ఇవన్నీ ఒక ఎత్తైతే నేను చెప్పేదేంటంటే అమ్మవారికి పూలు ఎలా సమర్పిస్తున్నామో, అమ్మవారిని ఎలా చక్కగా చూసుకుంటున్నామో, మన మనస్సుని, ఇంద్రియాల్ని కూడా తల్లి దగ్గరికి చేర్చమని నేను చెప్తున్నాను. ఎందుకంటే పువ్వుల్ని పెడుతున్నాము, అలంకరిస్తున్నాము. ఆ తల్లికి లేనిదేది లేదు. మన కంటి ఆనందం కోసమే, మన మన కళ్ళకి తల్లి అందం కనపడడం కోసమే కదా! దాంతోపాటు మన మనస్సుని, ఇంద్రియాలని తల్లికి సమర్పించేశారంటే ఆవిడకి పూర్తిగా అర్థమైపోతుంది మీరేంటో. అదనమాట. ప్రతి శుక్రవారం తప్పకుండా మనము శుక్రవారం, మంగళవారం కుదిరినప్పుడల్లా అమ్మవారి గురించి చిన్న చిన్న విషయాలు, పూజ గురించి చిన్న విషయాలు, ఏదన్నా మీకు కూడా ఏమన్నా డౌట్స్ వచ్చి
ఈ విషయం ఇది ఎలా చేయాలి, ఇది ఎలా అని ఏదన్నా డౌట్స్ వస్తే మాత్రం నాకు కామెంట్స్లో కానీ పర్సనల్ రిక్వెస్ట్ కానీ పెట్టి అడగండి. నేను దాని గురించి ఒక చిన్న వీడియో చేసి పెడతాను. శ్రీమాత్రే నమః. మీ సౌందర్యలహరి శ్రీమాత. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే.